వెర్రివారము, బలహీనులము, తర్వాత నీచులము, తృణీకరించబడిన వారము, త్రోసివేయబడిన వారము, ఎన్నిక లేని వారిని ఆయన నిజమే త్రోసివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని. మరి దావీదు విషయానికి వస్తే ఆయన తన తండ్రికి లెక్కలేని వాడుగా, తృణీకరించబడిన వాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా సౌలును త్రోసివేసినప్పుడు, నేను ఒకరిని యెషయా కుమారుల్లో ఒకరిని నేను రాజుగా చేసుకోవాలన్నప్పుడు, ఈ విధంగా మరి ప్రవక్త ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి గారు పెద్ద పెద్ద బలాఢ్యులను, ఎత్తుగా ఉన్న వాళ్ళను, బలాఢ్యులను తీసుకొచ్చినప్పుడు నేను ఇతని కాదు, త్రోసివే, ఇతన్ని కాదని చెప్పేస్తాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు, ఉన్నారా అని ఆ తండ్రి ఆలోచిస్తాడు. ఉన్నాడు ఒకడు, గొర్రెలు కాసుకునే వెర్రోడు, గొర్రెలు కాసుకునేవాడు ఉన్నాడు, గొర్రెలెంబడి తిరుగుతున్నాడు వాడు. పిలిపించు అన్నప్పుడు, పిలిపించినప్పుడు ఆ విధంగా వస్తుంటే దావీదు, ఇతడే నేను ఏర్పరచుకునేవాడు. అటువంటి వెర్రి వాళ్ళను దేవుడు గొప్ప రాజుగా, ఇజ్రాయెల్ దేశానికి 40 సంవత్సరాలు గొప్ప రాజుగా, తన ఖడ్గానికి తిరుగులేని వానిగా, ప్రతి యుద్ధంలో విజయం సాధించిన వాడుగా ఉన్నాడు. అటువంటి వెర్రివాడిని, గొర్రెంబడి తిరిగేవాడిని గొప్ప యుద్ధవీరునిగా ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే అది యేసేపును కూడా అన్నదమ్ములు తృణీకరించిన వారుగా ఉంటున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశంలో రాజుకు సమానునిగా చేసిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశానికి పోషణకర్తనే కాదు, చుట్టుపక్కల దేశాలకు కూడా పోషణకర్తగా చేశాడు. కాబట్టి దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. నిన్ను నన్ను మరి ఎటువంటి వారం మనము, ఎన్నిక లేని వారము, అటువంటి వారిని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉంటున్నాడు.